హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎక్కడ వెంకటేశ్వర్ని, చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఒకసారి జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ, లేదా ముఖ్యమైన సమాచారం కోసం కానీ, లేదా ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలన్నా, నా నుంచి ఏదైనా ఒక సమాచారం మీకు చేరవేయాలన్నా మనకి వాట్సాప్ ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగినది. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో ఫాలో అని ఉంటుంది. ఆ ఫాలో క్లిక్ చేసిన తర్వాత దానిపైన బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటనేసి అంటే, ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ గతంలో ఉన్నటువంటి 150 మార్కులను తగ్గించి ప్రస్తుతం 75 మార్కులకి ఆ పేపర్ పెట్టడం అనేది జరిగినది. అయితే దీంట్లో రెండు భాగాలు, ఒకటి ఇండియన్ ఎకానమీ, రెండు ఏపీ ఎకానమీ. మరి ఇండియన్ ఎకానమీలో భాగంగా లేదా ఏపీ ఎకానమీలో భాగంగా వెయిటేజ్ ఎంత ఉండొచ్చు సార్ అనేది అభ్యర్థుల్లో ప్రశ్న. ఇప్పుడు సార్ ఎక్కువ వెయిటేజ్ ఇండియన్ ఎకానమీకి ఉండొచ్చా, లేదా మరి తక్కువ వెయిటేజ్ ఇండియన్ ఎకానమీకి ఉండొచ్చా, లేదా ఎక్కువ వెయిటేజ్ ఏపీ ఎకానమీకి ఉండొచ్చా, లేదా తక్కువ వెయిటేజ్ ఏపీ ఎకానమీకి ఉండొచ్చా అని కొంతమంది అడిగారు. దీనికి నా సమాధానం ఏమనేసి అంటే, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించి మనకి పేపర్ ఎకానమీ పేపర్ అనే దాన్ని పెట్టి మనకి 75 మార్కులకి మెన్షన్ చేయడం అనేది జరిగింది నోటిఫికేషన్ లో. ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఫలానా మార్కులు ఇన్ని మార్కులకు అడుగుతామని ఎక్కడెక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. మొత్తం 75 మార్కులకి ఇస్తామని మెన్షన్ చేయడం అనేది జరిగినది. ఇప్పుడు సార్ మీ అభిప్రాయం ఏమన్నా, ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు? మరి ఇండియన్ ఎకానమీ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందా, ఏపీ ఎకానమీ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందా అనేసి అంటే, 75 మార్కులకు పేపర్ ఉంది మిత్రమా మనకి. దీంట్లో ఇండియన్ ఎకానమీ సిలబస్ ఎక్కువ, ఏపీ ఎకానమీ సిలబస్ తక్కువ. కానీ ఇండియన్ ఎకానమీ సిలబస్ ఎక్కువ కాబట్టి దీనికి నేను ఒక 45 మార్కులు కేటాయిస్తున్నా. ఎన్ని మార్కులు? 45 మార్కులు ఇండియన్ ఎకానమీ కేటాయిస్తున్నా. మరొక 30 మార్కులు నేను ఏపీ ఎకానమీ కేటాయిస్తున్నా. ఇప్పుడు 75 మార్కులు అయింది. ఈ 75 మార్కులకు గాను చూడండి మిత్రమా, నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పేటటువంటి సమాచారం మీకు ఖచ్చితంగా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఉపయోగపడేటటువంటి ఒక సమాచారం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఏదో ఒక సమాచారం ఇచ్చి నిరుద్యోగులని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం నేను చేయదలుచుకోలేదు. ఇదే మిత్రమా, ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి ఇప్పుడు కాదు మిత్రమా, ఎప్పుడు కూడా వెయిటేజ్ ఉంటుంది. ఏపీ ఎకానమీకి వెయిటేజ్ అనేది తక్కువనే ఉంటుంది. కానీ ఇండియన్ ఎకానమీ 45 మార్కులకు గాను పెట్టున్నారు అని నేను అనుకుంటున్నా. 45 మార్కులకి ఇస్తారని, మరొక 30 మార్కుల వరకు ఏపీ ఎకానమీ ఇవ్వచ్చు. ఇప్పుడు దీనికి మంచి ప్రయారిటీ ఇవ్వాలి. ఇండియన్ ఎకానమీకి ఏపీ ఎకానమీ కూడా మంచి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ రెండు సబ్జెక్టులలో కూడా మీరు స్కోరింగ్ చేయగలిగేటటువంటి సబ్జెక్ట్ ఏదైనా అంటే ఏపీ ఎకానమీ మిత్రమా. ఏపీ ఎకానమీలో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అనగా పాలసీలు కానీ, లేదా ప్రస్తుతం ప్రజలకు అందిస్తున్నటువంటి విధి విధానాలు కానీ, వీటిపైన ప్రశ్న అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా కోనేరు రంగారావు కమిటీ కానీ ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయండి. ఇది ఏపీ ఎకానమీలో 25 నుంచి 30 మార్కుల వరకు మన ఏపీ ఎకానమీ రావచ్చు. ఒక 45 మార్కుల వరకు ఇండియన్ ఎకానమీలో భాగంగా రావచ్చు. కాబట్టి దీన్ని బాగా చదవండి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కూడా బాగా చదవండి. ఈ రెండిట్లో కూడా మంచి స్కోరింగ్ చేయగలిగేటటువంటి సబ్జెక్ట్ ఏదైనా అంటే ఏపీ ఎకానమీ. అదేవిధంగా ఇండియన్ ఎకానమీతో పోల్చితే ఏపీ ఎకానమీ కాస్త ఈజీగా ఉంటుంది. ఇండియన్ ఎకానమీ కూడా ఇండియన్ ఎకానమీ సగం కంటే ఎక్కువ సిలబస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా కూడుకున్నటువంటి విషయం. కాబట్టి ఎవరైనా వెయిటేజ్ గురించి మీరు బాధపడుతూ ఉంటే ఇదే మిత్రమా, దీన్ని ఫాలో అయినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు అని నా ఉద్దేశం. అర్థమవుతుందా? కాబట్టి ఈ వెయిటేజ్ గల సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనికి మంచి ప్రయారిటీ ఇవ్వండి. దీనికి కూడా మంచి ప్రయారిటీ ఇవ్వండి. దీంట్లో భాగంగా బాగా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి
ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆ విధి విధానాలు కావచ్చు, వీటిని బాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీటిపైన ఖచ్చితంగా సిలబస్ లో లేకపోయినా ప్రశ్నలు అడుగుతాడు. అదేవిధంగా మీరు కనుక ఏపీ ఎకానమీలో కానీ, ఇండియన్ ఎకానమీలో భాగంగా కానీ, అనగా ఎకానమీలో భాగంగా కానీ 75 మార్కులకు గాను 50 మార్కులు ఎకానమీలో సాధించాలి అని అనుకుంటే ఇది సాధ్యమే మిత్రమా. సాధ్యం కాకపోవడం ఏమి లేదు. ఎందుకంటే గతంలో 150 మార్కులకు పెట్టినటువంటి పేపర్ ని ఈ రోజు 75 మార్కులు తగ్గించడం జరిగినది. గతంలో సిలబస్ కూడా హెవీగా ఉండేది. ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు. కానీ ఈ రోజు సిలబస్ కాస్త కుదించి రెండు కూడా 75 మార్కులు పెట్టారు. కాబట్టి నాకు తెలిసినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఎక్కడో నుంచి తీసుకునే పరిస్థితి రాదు. ఓకేనా, ఈజీగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మీరు 50 మార్కులకు పైగా తెచ్చుకోవచ్చు. ఈ 50 మార్కులకు పైగా మీరు ఎక్కడ స్కోర్ చేయాలి అని అనుకుంటే నాతో పాటు ప్రయాణం చేయండి మిత్రమా. అనగా మన యాప్ లో ఇప్పటికే బ్రహ్మాండమైనటువంటి టెస్ట్ సిరీస్ ని మన యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది. ఒకసారి చూడండి, నా క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి. ఈ క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ చూడండి. ఫస్ట్ నేను ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి. మారుతున్న కాలమైన పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ప్రశ్నపత్రాలు ఎలా వస్తున్నాయి, నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను, నాకున్నటువంటి అనుభవం ప్రకారం, నేను చూసినటువంటి పేపర్ల ప్రకారం, నేను ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఖచ్చితంగా దాంట్లో ఎకానమిక్ బిట్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ ప్రాంతం నుంచి అడుగుతున్నాడో ఖచ్చితంగా చూస్తున్నాను మిత్రమా. అదేవిధంగా మీకోసమే ప్రత్యేకంగా 24 టెస్ట్ సిరీస్ లను మన యాప్ లో అప్లోడ్ చేయబడింది. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ ని ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499 రూపీస్ కే మొత్తం కూడా టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. మీకు ఇచ్చిన మాట ప్రకారం యాక్చువల్ గా నేను మీకు ఇచ్చిన మాట వచ్చి 22 టెస్ట్ సిరీస్ మిత్రమా. ఈ ఎకానమీ అనేది ఎప్పుడు కూడా అప్డేట్ లో ఉంటుంది కాబట్టి ఈ అప్డేట్ కూడా యాడ్ చేస్తూ వస్తున్నాను. అనగా ఇండియన్ బడ్జెట్ బిట్స్ అప్లోడ్ చేశాను, ఇండియన్ సర్వే బిట్స్ అప్లోడ్ చేశాను, ఏపీ బడ్జెట్ బిట్స్ అప్లోడ్ చేశాను, ఏపీ ఎకనామిక్ సర్వే బిట్స్ కూడా ప్రస్తుతం టైపింగ్ జరుగుతూ ఉంది. దానిపై కూడా బిట్స్ అప్లోడ్ చేస్తాను. ఒక 1 or 2 డేస్ లేట్ అయినా కూడా మీకు ఖచ్చితంగా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి సమాచారాన్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, కాబట్టి ఇప్పుడే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి పర్చేస్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు తెచ్చుకోవచ్చని నా ఆశ. అదేవిధంగా ఎవరైనా వెయిటేజ్ గురించి బాధపడుతుంటే ఇండియన్ ఎకానమీకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి మాత్రమా, ఏపీ ఎకానమీ తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. కానీ ఈ సబ్జెక్ట్ పోల్చుకుంటే ఈ సబ్జెక్ట్ లో స్కోర్ సాధించడం చాలా ఈజీ. ఓకేనా, కాబట్టి దీన్ని గమనించండి. ఎవరు కూడా ఈ అంకెల వైపు పరిగెత్తుతూ నీ టైం వేస్ట్ చేసుకునే ప్రయత్నం చేయొద్దండి. ఓకేనా, అంకెలు ఏ మాత్రం నేర్చుకోవాలో ఆ మాత్రం నేర్చుకోండి. జనవరి నెలలో ఇండియన్ ఎకానమీలో భాగంగా, ఏపీ ఎకానమీలో భాగంగా ఏ వాల్యూస్ నేర్చుకోవాలని ఆ వాల్యూస్ మొత్తం కూడా నేను ఆర్కౌట్ చేసి మీకు ఒక పీడిఎఫ్ రూపంలో తీసుకొచ్చి డౌన్లోడ్ ఆప్షన్, ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ అయినా మన యాప్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది, లేదా మన వీడియో ద్వారా మీకు ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎకానమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఎకానమీ పరంగా మీకు ఏ సబ్జెక్ట్ పరంగా డౌట్ ఉన్నా కూడా, మీకు ఎకానమీలో ఎటువంటి భయం ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఎకానమీ అనే భయం ఎవరికైనా ఉంటే నాతో కొంచెం మాట్లాడినట్లయితే నేను కొద్దిగా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.